లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఆంధ్ర ప్రీమియం లీగ్ అనేదాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. ఒక రకంగా వీఆర్ ఫీలింగ్ హ్యాపీ, ఎందుకంటే స్టార్ట్ చేస్తున్నప్పుడు వర్షంతో స్టార్ట్ అయింది కాబట్టి సీజన్ 3 కూడా ఇలానే యాస్పిరేషన్ నడుస్తుంది అనుకుంటున్నాం. వీ నో దట్ లాస్ట్ 2 సీజన్స్లో కూడా మీ యొక్క సపోర్ట్ ఎంత విధంగా ఉన్నదన్న విషయాలు అందరికీ తెలుసు. ఈ ప్రాసెస్లో వీఆర్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేస్తాను. చలం గారు, ట్రెజరర్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, అలానే ప్రజెంట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబరు. ప్రతి ఏపీఎల్ నడపాలంటే గవర్నింగ్ కౌన్సిల్ యాజ్ పర్ బైలాస్ గవర్నింగ్ కౌన్సిల్ ఉండాలి. ఆ గవర్నింగ్ కౌన్సిల్ ఎలక్షన్ రీసెంట్గా జరిగింది. ఆ ఎలక్షన్లో ఎలక్ట్ కాబడిన గవర్నింగ్ కౌన్సిల్ మొత్తము ఈ యొక్క ఏపీఎల్ని చూడాలి. ఆ విధమైన కాన్స్టిట్యూట్ అయిన జనరల్ గవర్నింగ్ బాడీ. అలానే జితేంద్రనాథ్ శర్మ గారు అపెక్స్ మెంబర్, అలానే గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్. సార్ ఆడిట్ సిఏజీ కాగ్ ఆడిట్ నుంచి మెంబరు. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా జరుగుతున్న యాక్టివిటీస్ ఏసీఏలో కానీ అలానే ఏపీఎల్లో జరుగుతున్న ఇవన్నీ కూడా చూడడానికి కావాల్సిన ఆ యొక్క ఎక్స్పర్టైజ్ ఉండడానికి ఏదైతే లోదా రిఫార్మ్స్ ప్రకారము అపాయింట్ చేసుకున్న ప్రకారము కాగ్ నుంచి సార్ ఉంటారు యాజ్ ఏ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్. అలానే ప్లేయర్స్ రిప్రజెంటేటివ్, మా గవర్నింగ్ కౌన్సిల్లో ప్లేయర్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. అలాగా ప్లేయర్స్ ఆంధ్ర నుంచి ఎవరైతే రంజీస్ ఆడారో వాళ్ళందరూ కలిసి ఎలక్ట్ చేసుకుంటే ఒక రిప్రజెంటేటివ్. ఆస్కార్ వినోద్ గారు దాదాపు ఆంధ్ర తరపున 21 రంజీ మ్యాచెస్ ఆడారు. వీళ్ళందరూ కలిపి ఇలానే ఇంకా 2 రాలేకపోయారు సమయాభావం వలన. ఈ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా మ్యాంచో ఫెర్రర్ గారని మన ఆర్డిటి అందరూ పరిచయాలు ఉంటుందనుకుంటాను. ఒక వాలంటరీగా మనకు ఎన్జిఓ సంస్థ ఆంధ్రప్రదేశ్లో అతను చైర్మన్గా ఉన్నారు. అలానే ఇంకొక మెంబర్ ఫ్రమ్ ఫుల్ మెంబర్ నుంచి ఒక మెంబరు శ్రీకాకుళం జిల్లా, ఆయన కూడా రావడం డిలే అయింది. వీళ్ళందరూ కలిసి ఈ ప్రీమియం లీగ్ను వీళ్ళ యొక్క గైడ్లైన్స్లో కానీ జరగడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఇది 3rd సీజన్. లాస్ట్ 2 సీజన్లు స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్గా ఆంధ్ర ప్రీమియం లీగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు దీని మోటో ప్రతిదానికి ఒక ఏమంటూ ఉండాలి. ప్రతి యాక్టివిటీకి మెయిన్ మిషన్ ఏంటి మాకు అని అంటే, మన యొక్క ప్లేయర్స్ను చాలా సార్లు చెప్పాము. సింపుల్ లైన్ ఒకటే, మన యొక్క ప్లేయర్స్కు ఎవరైతే జోన్ నుంచి దాటిన ప్లేయర్స్కు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి. ఎందుకంటే ఈ రోజున మీరు చూస్తే ఏపీఎల్ ఎలా నడుస్తుంది అని అంటే మోరార్లెస్ లాస్ట్ టైం చూసినప్పుడు చాలా బాగా మ్యాచెస్ జరిగాయి. సో ఒక ప్లేయర్ డెవలప్ కావాలంటే అలాంటి ఎన్విరాన్మెంట్ కావాలి. ఫ్లడ్ లైట్స్లో ఆడడం కానీ, అలాంటి నేషనల్ లెవెల్లో టెలికాస్ట్ కావడం కానీ, ఆ యొక్క ప్రెషర్ను ఎలా వాళ్ళు ఫేస్ చేస్తారు, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలానే కోచెస్ కానీ, ఒక ఐపీఎల్ ఎలా జరుగుతుందో సిమిలర్గా ఏపీఎల్ కూడా జరిగినప్పుడే ప్లేయర్స్గా ఎక్స్పోజర్ వస్తుంది. దానితో పాటు మన యొక్క ప్లేయర్స్ చేస్తున్న క్రమంలో వాళ్ళ యొక్క టాలెంట్ను నేషనల్ వైడ్ చూడగలిగినప్పుడు వాళ్లకు ఐపీఎల్లో కానీ అలానే నేషన్కు రిప్రజెంట్ చేసే విషయాల్లో కానీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందనుకునేది మెయిన్ ఉద్దేశం ఏపీఎల్. ఇలా చేస్తూ ఉన్నప్పుడు చేసిన లాస్ట్ 2 సీజన్ల వలన దాదాపు మన ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు ఒక 8 మంది ఉమెన్ అయితేనేమి మెన్ అయితేనేమి మనకు ఐపీఎల్లో రిప్రజెంట్ చేశారు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. మన ఏపీఎల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏపీఎల్లో ఎవరైతే పర్ఫామ్ చేశారో వాళ్ళ ఐపీఎల్ టీమ్స్ తీసుకోవడం జరిగింది. అలానే దాదాపు ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఐపీఎల్ ప్లేయర్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన నుంచి కేఎస్ భారత్ అయితేనేమి, రీసెంట్గా మీరు చూస్తుంటారు కే నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ రిప్రజెంటింగ్ ఎస్ఆర్హెచ్కు, ఈజ్ చాలా మంచి పేరు. బికాస్ మీరు చూస్తున్న క్రమంలో నితీష్ ఈజ్ డూయింగ్ వెల్. అలానే రిక్కీ బుయ్ కానీ,
షేక్ రషీద్ కానీ, అంతకుముందు సీజన్ ఎర్ర పృథ్వీరాజ్ కానీ, హరిశంకర్ రెడ్డి కానీ మెన్ నుంచి రిప్రజెంట్ చేశారు ఆంధ్ర నుంచి. ఉమెన్కి వచ్చే లోపల రీసెంట్ జరిగిన 2 సీజన్స్లో కూడా ఉమెన్ ఐపీఎల్, ఈరోజు ఉమెన్ ఐపీఎల్ కూడా మోరార్లెస్ ఈక్వల్ టు మెన్ ఐపీఎల్ లెవెల్కి వెళ్ళిపోయింది. మన ఆంధ్ర నుంచి స్నేహదీప్తి కానీ శబ్నం కానీ రిప్రజెంట్ చేశారు. ఏదైతే ఒక మిషన్ అనుకున్నామో, ఏదైతే ఈ అపెక్స్ కౌన్సిల్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శరత్ చంద్రారెడ్డి గారు మేము అనుకున్న మిషన్ ఏదైతే ఉందో మన యొక్క ప్లేయర్స్కు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అన్నప్పుడు ఇలాంటి ఎన్విరాన్మెంట్ క్లియర్ చేస్తేనే బాగుంటుందన్న క్రమంలోనే ఒక రకంగా చెప్పాలంటే ఇంతమంది రిప్రజెంట్ చేయగలిగారు. ఈ ప్రాసెస్లో ఈ థర్డ్ ఏదైతే జరగబోతుందో ఈ థర్డ్ సీజన్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం సీజన్ 2 కన్నా. మెయిన్గా చెప్పాలనుకుంటే దీంట్లో ఈసారి 2 వెన్యూస్లో చేస్తున్నాం. ఏదైనా ప్రీమియం లీగ్ మనకన్నా ముందున్న కర్ణాటక ప్రీమియం లీగ్ కానీ అలానే తమిళనాడు కానీ వాళ్ళ యొక్క స్టేట్లో 2-3 ప్లేసెస్లో చేస్తుంటారు. ఎందుకు అని అంటే బికాస్ గ్రాస్ రూట్ లెవెల్ క్రికెట్ వెళ్ళగలిగినప్పుడే ఇంకొంచెం ఆ యొక్క బ్రాండింగ్ అయితేనే అనుకోండి, లేదా ప్లేయర్స్ యొక్క యాక్సెప్టెన్స్ కూడా ఉంటుందన్న క్రమంలో ఆంధ్రాలో కూడా ఈసారి 2 వెన్యూస్లో వెళ్తున్నాం. ఒకటి కడప, సెకండ్ వన్ వైజాగ్. ఈ 2 దగ్గర మ్యాచెస్ సీజన్ జూన్ 30th నుంచి స్టార్ట్ అవుతుంది, జూలై 13th వరకు ఉంటుంది. 19 మ్యాచెస్ ఉంటాయి. 7 మ్యాచెస్ అట్ కడప, 12 మ్యాచెస్ అట్ వైజాగ్. రీసెంట్గా కడప స్టేడియం, అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యొక్క స్టేడియం ఉంది, అక్కడ కూడా రీసెంట్గా ఫ్లడ్ లైట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే సీజన్ అంటే ఈ సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్కు మేము ఇంకొక ప్లేస్ యాడ్ చేయాలనుకుంటున్నాం. మంగళగిరి కూడా మోరార్లెస్ మాకు స్టేడియం ఉంది, అక్కడ కూడా నెక్స్ట్ సీజన్ నుంచి 3 ప్లేసెస్లో నడపబోతాం. ఈ సీజన్కి మాత్రం ఈ 2 ప్లేసెస్లో ఉంటుంది. ఆక్షన్ ఏదైతే ఈరోజు మెయిన్గా ఆక్షన్ ఈరోజు జరగబోతుంది. ఈ రోజున ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతుంది, మినీ ఆక్షన్. దాని ఆక్షన్ తర్వాత డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీ ఏలో 8 మంది, కేటగిరీ బిలో 69 మంది, కేటగిరీ సిలో 330 మంది, కేటగిరీ డిలో 21 మంది ప్లేయర్స్ను ఆక్షన్లో ఉన్నారు. ఈ రోజున ప్రతి టీముకు 20 మందిని, మినిమం 18 మంది, మ్యాక్సిమం 20 మందిని అనుకున్న 6 జట్లు, మోరార్లెస్ 120 ప్లేయర్స్ అక్రాస్ ద స్టేట్ ఉన్న వాళ్ళందరికీ తీసుకోవడం జరుగుతుంది. ఈ అన్ని రోజులు ఈ 120 మందిని ఎవరైతే ప్లేయర్స్ తీసుకుంటామో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉండాల్సిన టీంతో పాటు ఉంటూ వాళ్ళకు కావాల్సిన విధంగా కోచింగ్ విషయంలో కానీ, ఫిట్నెస్ విషయంలో కానీ ఆ యొక్క ఫ్రాంచైజెస్ ప్రొఫెషనల్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ మ్యాచెస్ ఏదైతే జరుగుతుందో ఈ ఆక్షనర్గా ఈరోజు మన ముందర డయాస్లో మనతో పాటు ఉన్నారు మిస్టర్ నవనీత్ కృష్ణ గారు. కరెంట్లీ యాజ్ ఏ బ్రాడ్కాస్టర్ ఆర్సీబీకి చేస్తున్నారు. అలానే ఉమెన్ వరల్డ్ కప్లో, అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్లో కూడా బ్రాడ్కాస్టర్గా ఉన్నారు. ఈరోజు ఈజ్ గోయింగ్ టు బి ద ఆక్షనర్ టుడే. ఈ పర్టికులర్ సీజన్ 3లో ఇంకొకటి మెయిన్గా చెప్పుకోవాలి, మీకు ఒక కొత్త ఇన్నోవేటివ్గా ఒకటి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే యూజువల్గా యాజ్ ఏ క్రికెట్ అసోసియేషన్లోకి మేము వచ్చిన తర్వాత గ్రాస్ రూట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్కు ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో వీఆర్ హ్యావింగ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గ్రాస్ రూట్ లెవెల్ సబ్ సెంటర్స్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, గ్రౌండ్స్లో కానీ, జోన్ లెవెల్లో కానీ, అకాడమీస్ కానీ, వీ హ్యావ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈవెన్ దో ఒక క్రికెటర్ స్టార్ట్ కావాలి, ప్రొఫెషనల్ క్రికెటర్ స్టార్ట్ కావాలి అని అంటే మా సబ్ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సబ్ సెంటర్ కూడా రీచ్ కాకుండా, ఎందుకంటే ఇండియాలో క్రికెట్ ఈజ్ ఏ రిలీజన్ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరైతే సబ్ సెంటర్ కూడా వెళ్లకుండా క్రికెట్ ఆల్రెడీ ఆడుతూ వాళ్ళకి ఆ యొక్క ఎఫిషియన్సీ కానీ ఆ యొక్క గేమ్ ఉన్న వాళ్ళను అన్ఐడెంటిఫైడ్ పీపుల్ ఎవరన్నా ఉంటే వాళ్ళను కూడా తీసుకుందాము. ఎందుకంటే ఇంతకుముందు చెప్తుంటారు చెన్నైలో నటరాజ్ ఇలానే వచ్చారని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు. అలానే ఇక్కడ కూడా చూడడానికి ఈసారి ఫస్ట్ టైం రైజింగ్ స్టార్స్ ఏపీఎల్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి అక్రాస్ ద స్టేట్
మా యొక్క రెగ్యులర్గా ఉన్న క్రికెటర్స్ కాకుండా ఎవరైనా కానీ 16 ఇయర్స్ 18 అండ్ అబోవ్ అరౌండ్ 25 ఇయర్స్ వరకు ఎవరైనా ఆ ఎఫిషియన్సీ అన్ఐడెంటిఫైడ్ పీపుల్ ఎవరన్నా ఉన్నా కానీ ఆయన రైజింగ్ స్టార్ అనే ప్రాసెస్లో 3 సెంటర్స్లో వైజాగ్, అలానే మంగళగిరి, తర్వాత కడప, ఈ 3 ప్లేసెస్లో స్క్రీనింగ్ చేయడం జరిగింది. సుమారు దాదాపు 1000 మంది పైన ప్లేయర్స్ రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసిన తర్వాత ఈ ఇయర్ ప్రతి ఫ్రాంచైజీ కూడా మినిమం ఒకరికి, ఈ రైజింగ్ స్టార్స్ నుంచి వచ్చిన వాళ్ళకు మినిమం ఒకరికి, మ్యాక్సిమం 2 అవకాశం ఇవ్వాలి అనే ఒక నిబంధన పెట్టడం జరిగింది. దీని వలన చాలామంది క్రికెట్ ఆడుతుంటారు కానీ ఈ యొక్క సిస్టమ్ ఇలా వెళ్ళాలి, సబ్ సెంటర్స్కి వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి వెళ్ళాలి, ఈ అవగాహన లేకుండా ఉంటారు. చూసినప్పుడు చాలామంది వరకు రైజింగ్ స్టార్స్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్, అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సుమారు ఎంత లేదనుకున్నా మినిమం 6 మంది నుంచి 12 మందికి అవకాశం ఈ ఏపీఎల్లో ఇవ్వబోతున్నాం ఈ రైజింగ్ స్టార్స్ కిందన. అంతేకాకుండా చాలా వరకు ఈ ఏపీఎల్ జరుగుతున్నప్పుడు ఐపీఎల్కి సంబంధించిన డిఫరెంట్ ఫ్రాంచైజీస్ యొక్క స్కౌట్స్ కూడా రీసెంట్గా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ మన ప్లేయర్స్ యొక్క టాలెంట్ చూడడం కానీ దాని వలనే మనకు లాస్ట్ టైం కూడా మనకి ఇంతమంది అవకాశం రావడం జరిగింది. ఈ పర్టికులర్ సీజన్ 3లో కూడా చాలామంది వారికి స్కౌట్స్ రావడం జరుగుతుంది. దానివలన మేము కూడా ఇన్వైట్ చేయడం జరిగింది, ఇలా ఏపీఎల్ జరుగుతుంది అనేది. మేజర్గా ఈ సీజన్లో చేయబోతున్న ఇంకొక విషయం ఏంటంటే బ్రాడ్కాస్టింగ్. సీజన్ 1లో మేము ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ తెలుగు మాత్రమే బ్రాడ్కాస్ట్ చేసాం. సీజన్ 2లో కొన్ని కారణాల వలన, బికాస్ ఆఫ్ డిలే వలన, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వలన టైం ఎక్కువ లేకపోవడము, ఈ ప్రాసెస్లో ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ నేషనల్గానే ఒకటి చేయగలిగాం. బట్ ఈసారి ఏదైతే ఇంతకుముందు లాస్ట్ 2 ఇయర్స్ వచ్చిన నాలెడ్జ్తో ఈ సీజన్ 3ని చాలా ముందుగానే ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు చూస్తే రీసెంట్గానే మేము ఏజీఎం కూడా చేసుకున్నాం. ఆ ఏజీఎంలో కూడా చేసుకొని ఈ గవర్నింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకొని ఇప్పుడు మ్యాచ్లు జూన్లో జరగబోతున్నాయి. అంటే దాదాపు 1.5 months 2 months బిఫోర్ స్టార్ట్ చేసాం ప్రాసెస్. ఎందుకంటే అంత టైం ఉంటేనే ఈ యొక్క ప్లేయర్స్ను చూస్ చేసుకోవడం కానీ, వాళ్ళకి ట్రైనింగ్ కానీ, వాళ్ళ యొక్క కండిషనింగ్, స్ట్రెంగ్త్ కానీ అన్ని విషయాలు చూడడం, అలానే బ్రాండ్ను ప్రమోట్ చేసేది కూడా అవుతుంది. 2 నెలల ముందరే పెట్టుకోవడం జరిగింది. మా మీద ఎన్ని కేసులు ఉన్నా, ఎన్ని కోర్టు కేసులు ఉన్నా, ఎంతమంది ప్రయత్నించినా, ఎంతమంది రాళ్ళు జల్లాలని చూసినా దీన్ని అయితే మాత్రం టయానికి కావాలి అనేది పట్టుబట్టి మా అపెక్స్ కౌన్సిల్ అయితేనేమి, మా జనరల్ బాడీ అయితేనేమి దీన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈసారి స్టార్ స్పోర్ట్స్ తెలుగు అండ్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ నేషనల్ 2 ఛానల్స్ కూడా ఇవ్వబోతున్నాం. రెండు చోట్ల. ఇంతకుముందు పోయిన ఇయర్ మాకు దాదాపు 15 లక్షల మంది వ్యూయర్స్ ఉంటే ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ 2 కలిపి సుమారు 25 నుంచి 30 లక్షల వరకు కూడా వ్యూయర్స్ అవకాశం ఉంది. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఫ్యాన్ కోడ్ అనే దాని మీద ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ యొక్క మ్యాచెస్ లైవ్ స్ట్రీమింగ్ ఉండడం జరుగుతుంది. దీనికి మెయిన్గా ప్రతి మ్యాచ్కి కూడా ఇంపార్టెంట్గా యాంటీ కరప్షన్ అనేది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో కంట్రీకి రిప్రజెంట్ చేయబోయే క్రికెటర్స్ కూడా ఉంటారు కాబట్టి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు ముందు జరిగిన కొన్ని లీగ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగినాయి అనేది ఉన్న అవగాహనతో యాంటీ కరప్షన్లో బీసీసీఈనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. బీసీసీఈ తరఫున వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారము యాంటీ కరప్షన్ వాళ్ళే అపాయింట్ చేస్తారు. యాంటీ కరప్షన్ ప్రతి టీముకు యాంటీ కరప్షన్ అపాయింట్ చేస్తుంది. ఓవరాల్గా గేమ్ జరిగిన రోజులు కూడా బీసీసీకి సంబంధించిన వాళ్ళే యాంటీ కరప్షన్ చూసుకోవడం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడము, తర్వాత ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడము, ముందుగానే 2 days బిఫోర్ ప్లేయర్స్ని కానీ, కోచెస్ కానీ, సపోర్ట్ స్టాఫ్తో కానీ ఇంటరాక్షను, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడము, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చేయడము, ఇవన్నీ కూడా బీసీసీ చూడబోతుంది. బీసీసీ అప్రూవ్డ్ అయిన, ఎందుకంటే ఇండియాలో ఆంధ్ర స్టార్ట్ చేసినప్పటికీ మనకన్నా ముందు ఓన్లీ 2 టీములు ప్రీమియం లీగ్స్ చేసేది. ఒకటి తమిళనాడు, 2 కర్ణాటక. దాదాపు ఇవన్నీ ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తాయి.
మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు, కానీ వీఆర్ ఫార్చునేట్ ఇనఫ్ బీసీసీఐ ఆంధ్రాకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ 2 సీజన్లు కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలిగినాం కాబట్టి సీజన్ 3 కూడా మనం చేయగలుగుతున్నాం. ఈ ప్రాసెస్లో ఈ సీజన్ 3కి యాంటీ కరప్షన్ వరకు లైక్ బీసీ ఇవ్వడం జరుగుతుంది. టీమ్స్కి వచ్చే లోపల 6 టీములు లాస్ట్ 2 సీజన్స్ ఎలా ఉన్నాయో అదే టీమ్స్తో వెళ్తున్నాం. 1 రాయలసీమ కింగ్స్, 2 కోస్టల్ రైడర్స్, 3 ఉత్తరాంధ్ర లయన్స్, 4 గోదావరి టైటన్స్, 5 బెజవాడ టైగర్స్, 6 వారియర్స్. 6 టీములు మనకు ఈ యొక్క సీజన్ 3లో ఉండడం జరుగుతుంది. అలానే రీసెంట్గా కొన్ని అపార్ట్ ఫ్రమ్ ఏపీఎల్ ఇంకా కొన్ని విషయాలు మీకు తీసుకురావాలి. ఎస్పెషల్లీ యూజువల్గా ఎక్కడ స్టేట్స్లో అయినా కానీ మేజర్ టాస్క్ ఫర్ ఎనీ అసోసియేషన్ ఈ సెలక్షన్స్. ఎందుకంటే ఎంతోమంది ప్లేయర్స్ సెలక్షన్లో రావాలని వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ ట్రై చేస్తారు, కానీ ఫైనల్గా వచ్చేది 11 మంది. ఎంతమైనా వాటిని ఆ సెలక్షన్ ప్రక్రియలో ఎంతవరకు ఉన్నా కానీ ఏదో ఒక కామెంట్స్ రావడము, ఏదో ఒకటి జరగడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పోర్ట్స్ మెకానిక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ప్రొవైడర్ను తీసుకోవడం జరిగింది. అట్ ప్రజెంట్ వాళ్ళు ఇండియన్ టీంకి అయితేనేమి, ఐపీఎల్ టీమ్స్కి అయితేనేమి వాళ్ళు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో యూజ్ చేసుకొని ప్రతి ప్లేయర్ యొక్క స్టాటిస్టిక్స్, ప్రతి ప్లేయర్ను సాంకేతికంగా అతనిలో ఉన్న టాలెంట్ ఏమిటి, ఎందుకు అతన్ని సెలెక్ట్ ఒకవేళ చేయాల్సి వస్తే దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవాల్సిన స్టాటిస్టిక్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానివలన సెలెక్టర్స్ ఏదైతే సెలెక్షన్ చేసిన తర్వాత చేస్తున్నప్పుడు కానీ వాళ్ళకు ఒక టూల్, ఎవరైనా రేపొద్దున ఏ పేరెంట్ అయినా వచ్చి అడిగినప్పుడు ఎందుకు మావాడు సెలెక్ట్ కాలేదు అని అంటే దాన్ని చూపించడానికి, దాన్ని చెప్పగలగడానికి ఏదైతే ఇండియా బీసీసీఐ వాడుతుందో, ఏదైతే ఐపీఎల్ టీమ్స్ తీసుకుంటున్నారో అలాంటి సాఫ్ట్వేర్ను కూడా మనం ఈసారి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళు డిజిటల్ పార్ట్నర్ ఫర్ ద ఏపీఎల్ 2024 కూడా మనం తీసుకోవడం జరిగింది ఈ ఏపీఎల్కు. దీని వలన ట్రాన్స్పరెన్సీ, ఎస్పెషల్లీ మీ అందరికీ అంతా ఈ రోజున మీరందరూ ఉన్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకురావాల్సింది, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ లాస్ట్ 4-5 years నుంచి చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది. బిగ్గెస్ట్ సక్సెస్ ఏపీఎల్. అలానే ఎవరు స్టార్ట్ చేయకముందే ఇండియాలో ఫస్ట్ మనమే స్టార్ట్ చేసాం ఉమెన్ T20 ప్రీమియం లీగ్. ఈసారి అది సీజన్ 3 నడుస్తుంది. వీటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చాలా వరకు చాలా కొత్త ప్లేసెస్లో సబ్ సెంటర్స్ కానీ అలానే గ్రౌండ్స్ కానీ తీసుకురావడం జరిగింది. దీంతో పాటు రెగ్యులర్గా మన కోచ్లను కానీ రెగ్యులర్గా మనకు సంబంధించిన రిమైనింగ్ సపోర్ట్ స్టాఫ్ అంతా కూడా ఎన్సీఏకి పంపించి అక్కడ వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడము, వాళ్ళ ద్వారా ప్లేయర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం లాంటి యాక్టివిటీస్ చాలా వరకు జరిగాయి. దీంతోపాటు రీసెంట్గా అంటే చాలాసార్లు చెప్పుకున్నాం, ఎక్కడ లేని విధంగా మన న్యూట్రిషన్ పాలసీ తీసుకొచ్చాం. అలానే త్వరలో స్కూల్ లీగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇలాంటి రిఫార్మ్స్ ఎన్నో తీసుకొచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లాస్ట్ 4-5 yearsలో. ఈ ప్రాసెస్లో అడ్మినిస్ట్రేషన్ పరంగా, క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఇప్పుడు చెప్తున్న స్పోర్ట్స్ మెకానిక్ సాఫ్ట్వేర్ అయితేనేమి, అలానే ఈ ప్రీమియం లీగ్స్లో చేస్తున్న మాడిఫికేషన్స్ అయితేనేమి, మా యొక్క ఆపరేషనల్గా తీసుకొస్తున్న రిఫార్మ్స్ అయితేనేమి, ఈ విధంగా ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇండియాలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ఆ యొక్క గుర్తింపు ఉండడం జరుగుతుంది. మీ ద్వారా నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఏంటంటే, విజువల్గా ఒక యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ప్రతిదానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అలానే దాని మీద రాళ్ళు చల్లే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ప్రాసెస్లో రీసెంట్గా జరిగిన విషయాలన్నీ మీరు చూస్తూనే ఉంటారు ప్రెస్లో. బట్ వన్ థింగ్ మేము చెప్పదలుచుకునింది, మేము చేసే యాక్టివిటీసే తెలుస్తాయి వెదర్ వీఆర్ డూయింగ్ ఇట్ గుడ్ ఆర్ నాట్ అనేది. ఈ ప్రాసెస్లో బీసీసీఐ అప్రిషియేట్ చేసిన అసోసియేషన్ ఇది.
ఎవరి ఒక్కరి స్వార్థం గురించో ఎవరు ఒక్కరి గురించో అసోసియేషన్లో యాక్టివిటీస్ దెబ్బతినకూడదు. ఈ రోజున పేరెంట్స్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద ఇంతకుముందు లేని యొక్క డెవలప్మెంట్ ఉందని వాళ్ళే మాకు మెయిల్స్ పంపించడం కూడా జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఇంకా రాబోయే రోజుల్లో ఈ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో ప్రజెంట్ ఉన్న అపెక్స్ కౌన్సిల్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శరత్ చంద్రారెడ్డి ఇంకా చాలా వరకు కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చి ఏదైతే మనకున్న రెప్యుటేషన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటామని తెలియజెప్పుకుంటూ, చాలా వరకు మీరు లాస్ట్ సీజన్లో ఉమెన్ అండర్ 19 ఫైనల్ రన్నర్అప్ వరకు వెళ్ళారు. అలానే అండర్ 19 బాయ్స్ క్వార్టర్ ఫైనల్స్ వెళ్ళారు. ప్రతి సెగ్మెంట్లో కూడా ఉమెన్ ప్రతి ఏజ్ గ్రూప్లో కూడా నాకౌట్స్కి వెళ్ళడం జరిగింది. రంజీస్లో క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళాము. ఇవన్నీ మన యొక్క అడ్వాంటేజెస్. అలానే ఈ ఏదైతే ఇప్పుడు రీసెంట్గా మనం జరుగుతున్న ఉమెన్ T20 చెప్పాము, ఇండియాలోనే ఫస్ట్ స్టార్ట్ చేశామని. ఈసారి ఆ ఉమెన్ ఐపీఎల్ని కూడా ఉమెన్ ప్రీమియం లీగ్ కూడా బాయ్స్ మాదిరే దాన్ని కూడా ఫ్రాంచైజల్ మోడల్లో వెళ్ళడానికి బీసీఐ పర్మిషన్ అడిగాము. ఇన్ కేస్ ఆ పర్మిషన్ వస్తే ఇమ్మీడియట్గా దాన్ని కూడా మెన్తో ఈక్వల్గా ఉమెన్ కూడా చేయబోతాము. ఈ విధంగా జరుగుతున్న ఈ మ్యాచెస్లో ఈ రాబోయే సీజన్ 3కి మీ యొక్క సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క లాస్ట్ 2 సీజన్స్ మీరు ఎలా చేశారో ఈ సీజన్లో కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ అండి. అలానే ఆయన్ని చలం గారిని ట్రెజరర్ గారిని ఒక 2 words షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవ్రీథింగ్ ఆన్లైన్, మొత్తం అంతా ప్లేయర్ తాలూకా స్టాటిస్టిక్స్ ఇది అవుతుంది. తర్వాత దీన్ని కంటిన్యూస్గా ACA కూడా వాడడం జరుగుతుంది. ప్లేయర్ అనాలిసిస్ అవన్నీ చాలా చక్కగా జరుగుతాయి. దిస్ ఈజ్ ఎ గ్రేట్ డెవలప్మెంట్. ఇండియన్ టీమ్ BCCI ఇండియన్ టీమ్ని దీంతోనే ఈ సాఫ్ట్వేర్తోనే అనాలిసిస్ చేస్తోంది. అది మనం తీసుకోవడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ చాలా తక్కువ మంది, చాలా తక్కువ స్టేట్స్ ప్రస్తుతం ఇండియాలో వాడుతున్నాయి. మనది 3వ స్టేట్ అవుతుంది. ఈ రకంగా కొత్తదనాన్ని తీసుకొచ్చాము. మీడియా, బ్రాడ్కాస్ట్ మీడియా 2 ఛానల్స్లో వేయడం జరుగుతోంది. 2 ప్లేసెస్లో చేయడం జరుగుతోంది. లాస్ట్ టైం ఒకటేసారి. రైజింగ్ స్టార్స్ ఈజ్ ద వెరీ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా. దీనివల్ల మినిమం 6 నుంచి 12 మందికి రా ప్లేయర్స్కి ఒక ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇవన్నీ జరగడానికి ఈ ప్లేయర్స్కి 1.5 month ట్రైనింగ్ ఉండాలి అన్నది ముందు నుంచి ప్లాన్ చేసి ఈ తతంగం ఈరోజు రావడానికి ఫిబ్రవరి నుంచి ACAలో ప్రతి టీము అన్ని డిపార్ట్మెంట్స్ సాయశక్తుల డే నైట్ కూర్చుని వర్కౌట్ చేసి ఈ 16వ తారీఖుకి ఆప్షన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ప్లేయర్కి 1.5 month ట్రైనింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి APLలో స్కౌటర్స్ వచ్చి BCCI నుంచి వాళ్ళు చూసి IPLకి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఎ గుడ్ డైరెక్షన్ టు ద గేమ్. అండ్ దిస్ ACA హ్యాస్ టేకెన్ అప్ ప్యూర్లీ ఆన్ నాన్ కమర్షియల్ బేసిస్. APL టోటల్గా ఒక నాన్ కమర్షియల్ వెంచర్. మనతో అసోసియేట్ అయిన ఫ్రాంచైజీస్ కానీ ACA కానీ దీన్ని కమర్షియల్ వెంచర్ కింద ఎక్కడా చూడలేదు. దీంట్లో వాళ్ళ పాకెట్ నుంచి అక్కడ ఫ్రాంచైజీస్ ఇక్కడ ఖర్చు పెట్టడమే జరుగుతోంది. కానీ ఇన్కమ్ అన్నది ఎక్కడ జనరేట్ కాకపోయినా 120 మంది ప్లేయర్స్ని మేము ముందుకు పెట్టగలుగుతున్నాం అన్న సంతృప్తితో థింగ్స్ విల్ గో వెల్ అని అనుకుంటున్నాం. అండ్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా ఆ APL జరుగుతున్న పీరియడ్లో జూన్ 30th మొదలుపెట్టినప్పుడు ఆ 15 రోజులు మీరంతా కవరేజ్ బాగా ఇస్తే ప్లేయర్స్కి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. దట్ విల్ కీప్ దెమ్ అలైవ్. Thank you. Thanks for being with us. We have more broadcast coverage. It will be across 2 channels. I think the fact that we're doing Rising Stars is amazing. Sometimes the lesser known players may well turn out to be the biggest stars of the league, right? So when players who play gully cricket get an opportunity to play in the big stadiums under floodlights, you never know what to expect. So I'm really hoping that we change the lives of a lot of these young boys. And maybe the next Nitish Kumar Reddy will come from the Andhra Premier League. Looking forward to it. 19 matches over almost 2 weeks across 2 cities.
I think it's wonderful that the league is going to the roots of Andhra Pradesh and deep into the smaller towns, right? And that's the way to spread the game and find newer talent. Very excited for the auction today as well. I know all 6 teams very eager to build their team. We have had Coastal Riders and Rayalaseema Kings as the 2 champions already. 4 other teams are looking to be champions for the first time. And it's going to be a long day ahead, very exciting. And I think big credit to everyone here who play a big role in the development of cricket in Andhra Pradesh. So thank you, sir, for having me, and wishing everyone involved a wonderful season 3 of the Andhra Premier League. Thank you. What is having an enterprising staff, officials, experienced staff and officials, and energetic staff. We have all these 3 combinations here. I have seen in respected President, Secretary, the Treasurer, other Apex Council members, and right from ground staff to the players, to the organization staff, everybody in the ACS, they have that zeal and enthusiasm, passion towards cricket. And I have seen a drastic change from last season to the current season. And now, as Mr. Navneet said, we have a good organization skills here to prove better. And I thank once again to the media houses and print houses to cover the best part of the ACA, so that మన పేరు ఆంధ్ర పేరు పైకి రావాలంటే మన షేర్ కూడా ఉండాలి దాంట్లో. So I expect that we all will do best part of the 3rd season, and the cooperation of everybody is required here. And I congratulate our Secretary Garu, who has always been very, very passionate about the cricket and encouraging everybody right from down to top. And I've been a part of this, I have seen, and I'm very happy to witness so much of good things being done in the name of cricket. And as he said, the lives have changed of many people here, many budding cricketers, and we are given a very big ground right now after going to different cities, different states, and getting the skill back to the ACA. And we hope that they'll do better, and the ACA will prosper like anything in future also. Thanks a lot. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.